హలో మనిషి గారు. హలో అండి. మనిషి గారు, మనకి రకరకాల డిసీజెస్ చూస్తుంటాం. మ్. కొన్ని కొంచెం భయం అనిపిస్తాయి, కొన్ని కామన్ అనిపిస్తాయి. అవును. కొన్నిటి విషయంలో ముందుగానే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అవునండి. అవేర్నెస్ అనేది చాలా అవసరం కదా. క్యాన్సర్ తీసుకుందామండి, ఎందుకంటే చాలా ఎక్కువగా చూస్తున్నాం రకరకాల క్యాన్సర్స్. వీటికి సంబంధించి ఈ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అనుకునేవి ఏమన్నా ఒక టాప్ 5 గురించి మాట్లాడుకుందామండి. ఇవి పూర్తిగా అవాయిడ్ చేసేస్తే చాలా వరకు ఇష్యూ ఉండదు, అంటే రావటానికి అవకాశం ఉండకపోవచ్చు అనే విషయం అన్నమాట. కరెక్టే. అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నేను ఎందుకు ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నానంటే, అంటే మనం 100% చెప్పలేం కదా. కరెక్ట్ అండి. అవును. ఇవి అవాయిడ్ చేస్తే కొంత బెటర్ అనుకోవడం కోసం. అయితే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో రీసెర్చ్ ప్రకారం ఎందుకు వస్తుంది అనేది చాలా కేసెస్లో చెప్పలేకపోతున్నారు. ఓకే, అతిగా స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది అంటారు, నాన్ స్మోకర్స్కి కూడా వచ్చేస్తుంది. సో ఇట్లా అన్ని యోగా, ఫిట్నెస్ అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే డాక్టర్స్కి, సైంటిస్టులు వాళ్ళకి కూడా అంత చిక్కట్లేదు ఎందుకు వస్తుంది అన్నది. సో మనం అన్ని రకరకాల ఆస్పెక్ట్స్. అయితే మనం ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందాం. పిల్లల నుంచి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ అన్నది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు లైఫ్ స్టైల్ అంతా చక్కగా ఉండేది, మాకేమీ ప్రాసెస్డ్ ఫుడ్లు అలాంటివి ఏమీ తెలిసేవి కాదు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఏమైపోయిందంటే, ఇప్పుడు పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లల గురించి పెద్దవాళ్ళని వదిలేయండి, వాళ్ళు రకరకాల చేంజెస్ చూసారు, వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అయితే టాప్ 5 ఒకవేళ 5-6 ఫుడ్స్ మనం మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ మధ్య కాలంలో వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్సీజనల్ ఫ్రూట్స్ మనం చూస్తాం. సీజన్ కాకుండా పుచ్చకాయ త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యాంగోస్ ఈసారి వింటర్లో కూడా వచ్చేసినాయి, మామిడి పళ్ళు. ఉసిరికాయలు మనం కార్తీక మాసంలోనే చూస్తాం. అవును, త్రూ అవుట్ ఇయర్ మొత్తం చూస్తున్నాం. అయితే ఇవన్నీ ఏంటంటే స్ట్రాబెర్రీస్ తీసుకుంటాం. స్ట్రాబెర్రీస్ ఏంటి, ఓన్లీ వింటర్లో తినే ఫుడ్. మన బాడీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, మన బాడీకి ఏ ఫుడ్ ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ పంట పండుతుంది అంతే. ఆ టైంకి పుచ్చకాయలు, ఇప్పుడు సమ్మర్లో పుచ్చకాయలు తినాలి, ఎందుకంటే అది బాడీకి చలవ చేస్తుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. కర్బూజా ఒకటి, మ్యాంగోస్ కూడా సమ్మర్ ఫ్రూటే. మ్యాంగో ఎందుకు సమ్మర్ ఫ్రూట్ అంటే, సమ్మర్లో మనకి స్వీట్ ఈజ్ గుడ్ ఫర్ ద బాడీ అనమాట. స్వీట్ అంటే తీపి పదార్థాలు, నాట్ షుగర్, తీపి పదార్థాలు ఒంటికి మంచిది. కాబట్టి మ్యాంగో ఇప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనము క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి అన్సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈజ్ నంబర్ 1 బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం ఇప్పుడు కూడా స్ట్రాబెర్రీస్ తినేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు స్ట్రాబెర్రీస్ వచ్చేస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ మెలన్స్ తినేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు యాపిల్స్ తినేస్తాము. అవన్నీ కాకుండా క్యాన్డ్ ఫుడ్స్, మనకి ఇవేమీ లేకపోతే మనం వెళ్ళి క్యాన్లో ఉన్న ఫుడ్స్, స్టోర్ అయిన ఫుడ్, పైనాపిల్ కానివ్వండి, బెర్రీస్ మంచిది అని తెచ్చుకొని తినేస్తూ ఉంటాం. ఇవన్నీ తింటే డెఫినెట్గా క్యాన్సర్ కారకాలే అవన్నీ. అది కాకుండా ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మదర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఇష్టం అనేసి మనము ప్యాక్డ్ పాప్కార్న్, ఇలాగా అది ప్యాకెట్తో పాటు ఉంటుంది, అది అవెన్లో పెట్టేగానే దాని అంతటా అదే అయిపోతుంది కదా. అట్లాంటివి ఫస్ట్ బిగ్గెస్ట్, ఒక రీసెర్చ్ ప్రకారం దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ అనమాట క్యాన్సర్ రావడానికి. సో పిల్లల గురించి జాగ్రత్త. మెల్లిమెల్లిగా క్యాన్సర్ అనేది ఏమవుతుందంటే అండి, స్లోగా వస్తుంది మన బాడీలోకి. వచ్చి ఒక 10-15 ఏళ్ళ తర్వాత అది యాక్చువల్గా దాన్ని ఫుల్ ఫామ్లో క్యాన్సర్ మనకి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, షుగర్స్ కూడా, ఎంత షుగర్ మనం కంట్రోల్ చేయగలిగితే, చాలామంది షుగర్కి అడిక్టెడ్గా ఉంటూ ఉంటారు. ఓకే, ఆ షుగర్ని మనం ఎంత మైనస్ చేసుకుంటే, మన ప్రాసెస్ క్రిస్టల్ షుగర్ ఉంటారు కదా, అది కాకుండా ఫ్రూట్ రిలేటెడ్ షుగర్స్ అవన్నీ తీసుకోవడం. ఇంకా బిగ్గెస్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఆయిల్స్, మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశం. ఇవన్నీ ఏంటంటే రీసెర్చెస్ ఎవరైతే చేశారో అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫుడ్స్, అట్లీస్ట్ ఈ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయగలిగితే మనకి బెటర్గా ఉంటుందని సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ చెప్పుకొచ్చారు. సో ఇవి బేసిక్ ఫుడ్స్ అనమాట. ఇవి కాకుండా మనము మటన్ ప్రాసెస్, ఇప్పుడు ఈ మధ్య ఇవి వస్తాయండి, మనము మటన్, చికెన్ ఇవన్నీ ఏంటంటే రెడీ టు కుక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హై ఇన్ కెమికల్స్, హై ఇన్
మన అవి స్టోర్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి వల్ల టూ మచ్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. క్యాన్సర్ అనే కాదు, రకరకాల ప్రాబ్లమ్స్. అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా, ఎనీథింగ్ అండి, స్టోర్డ్ ఫుడ్ ఎనీ టైమ్ ఇస్ ప్రాబ్లం మనకి. ఓకే, కాబట్టి ఇవి అవాయిడ్ చేసుకుంటూ ఉండగలిగితే మీకు తప్పలేదు, తినాల్సి వచ్చింది, ఏదో ఊరు వెళ్ళారు, మాకు ఆప్షన్ లేదు అన్నప్పుడు నేను ఫాలో అయ్యే ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే, మనం హోటల్స్లో తినాల్సి వస్తుంది, తప్పదు కదా, అవన్నీ మనం అవాయిడ్ చేయలేము. అసలే తినకుండా మనం అలా కూర్చోలేము, సాధులాగా వెళ్తాం తింటాం. ఇమీడియట్గా రాగానే నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఒక డీటాక్స్ డ్రింక్ తాగేయడం. ఇది డైలీ చేసుకున్న పర్వాలేదు. పిల్లల విషయంకి వచ్చేటప్పటికి మనం వాళ్ళకి ఎక్కువగా మైదా రిలేటెడ్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి అవే ఇష్టం కూడా. మనం ఎంత వద్దన్నా వాళ్ళు పిజ్జా అడుగుతారు, లేకపోతే మనం ఏదైనా ఒక స్వీట్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో అంటే అది మైదాతోనే చేయాల్సిన పరిస్థితి. మైదా కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎటిక్ పిండి అనమాట, అది క్యాన్సర్ కారక. కాబట్టి అలా చేసినప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా అతిగా పిజ్జాలు తిన్నా, అతిగా జంక్ ఫుడ్ తిన్నా, నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, మీరు ఒక మంచి పెద్ద గ్లాసుడు వాటర్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ఇవి వేసి, కొంచెం పసుపు, ఇవన్నీ మిరియాలు కొంచెం, ఇవన్నీ వేసి బాగా మరగబెట్టి అది ఒక గ్లాసుడు వాళ్ళకి ఒక డీటాక్స్ డ్రింక్ లాగా ఇచ్చేయండి. అది తాగేదాకా వదలద్దు వాళ్ళు. ఓకే, అది దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ అండి. సో దీనివల్ల ఏంటంటే బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. పిల్లలకి ఏంటంటే నేను ఇవి తింటే ఇలాంటి డ్రింకులు నాతో తాగిపిస్తారు అన్న ఒక భయం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళైనా మనం కూడా అంతే. ఆ డీటాక్సెస్ చేసుకోవడము, బాడీ లివర్ డీటాక్స్, కిడ్నీ డీటాక్స్, ఇవన్నీ చాలా చాలా అవసరం మనకి. సో ఆ డీటాక్స్ వైపుగా వెళ్ళడం ఏంటంటే, ఒక్కొక్క రోజు లిక్విడ్ డైట్ మీద ఉండడం కంప్లీట్గా, ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండడము, ఇవన్నీ మన బాడీకి చాలా వర్క్ చేస్తాయి. అంటే మన బాడీ అంటే ఫుడ్ లేకుండా ఫైట్ చేయగలుగుతుంది అనమాట, ఎనర్జీని స్టోర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా, మీరు ఎప్పుడెప్పుడు జంక్ ఫుడ్ తిన్నా ఇమీడియట్గా మీరు ఏదో ఒక రెమెడీ మీ బాడీకి చేయాల్సి. డీటాక్స్ డ్రింక్స్, ఎస్. ఏదైనా అవకాశం ఉంటే మనం ఐ డ్రీమ్ మీడియాలో స్టూడియోలు రెడీ అవుతున్నాయండి, ఓకే, కిచెన్ కి సంబంధించి. వన్స్ డీటాక్స్ డ్రింక్స్ మస్ట్ అండ్ షుడ్ గా చూపించాలి వనిజ గారు, డెఫినెట్గా మీరే. డెఫినెట్గా అండి. ఇంకొకసారి డీటాక్స్ డ్రింక్స్ కి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పరా? ధనియాలు, ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి. ఇవన్నీ వేపుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లము, కొంచెం పసుపు. మీకు ఒకవేళ బాగా గ్యాస్ టైప్ ప్రాబ్లం ఉంటే మీరు కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు. అందులో వేసుకొని ఇవన్నీ బాగా మరగబెట్టేసి పిల్లలకి కానీ అందరం ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అనమాట. డీటాక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ద డీటాక్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.